ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కీర్తిశేషులు బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కవిత్రయ రచనకు యథానువాదం చేసిన శ్రీమదాంధ్ర సంపూర్ణ మహాభారతము ఆదిపర్వము. 7వ కథ వృద్ధ మంత్రులు పరీక్షిత్తు మృతుని గూర్చి తెలుపుట. సభలో ఉన్న కొందరు వృద్ధ మంత్రులు పరీక్షిత్తు యొక్క మరణఘట్టం గురించి ఇలా చెప్పారు. నరపాల, నీ తండ్రి అయిన పరీక్షిత్తు ఒకప్పుడు వేటకు వెళ్ళి ఒక మృగాన్ని కొట్టాడు. దెబ్బతిన్న ఆ మృగం పారిపోయింది. దాన్ని తరుముతూ శమీకుడు అనే ఋషి యొక్క ఆశ్రమం చేరాడు నీ తండ్రి. ధ్యానంలో ఉన్న శమీకుడిని మంచినీళ్ళిమ్మని కోరాడు. కానీ ఋషి గాఢమైన ధ్యానంలో ఉన్న కారణంగా మౌనంగానే ఉండిపోయాడు. అందుకు అలిగిన మీ నాన్న చేరువలో కనిపించిన పాము శవాన్ని ఆ ఋషి మెడలో వేసి వచ్చేశాడు. రాజుగారు ఇటు వచ్చాడో లేదో ఆ మునీశ్వరుడి కొడుకైన శృంగి అనేవాడు ఆశ్రమం చేరాడు. తండ్రి మెడలో ఉన్న పాము శవాన్ని చూశాడు. దాని తీరు తెన్నులను బట్టి అది ఎవరో కావాలని చేసిన పనే అని గుర్తించాడు. తక్షణమే ఆచమించి నా తండ్రి మెడలో అశుచి అయిన పాము కళేబరాన్ని వేసి అవమానించిన వాడు ఎవడైనా అగుగాక, నేటికి 7వ నాడు పాములన్నింటిలోకి అతి క్రూర సర్పమైన తక్షకునిచే కాటిబడి మరణించుగాక అని శపించాడు. యానాంతరం కళ్ళు తెరిచి శమీకుడు పుత్రుడి ద్వారా పాము సంగతి, అతని మిత్రుల ద్వారా శాపం సంగతి తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. తన ద్రవ్య దృష్టితో జరిగినది గుర్తించి ఎంతైనా కంగారు పడ్డాడు. కుమార, శపించబోయే ముందు ద్వేషి ఎవరో, శాపార్హుడవునో కాదో తెలుసుకోవాలి కదా. ఇలా ఎందుకు చేశావు? నీ చేత శపించబడినవాడు ఈ దేశాన్నేలే రాజు. రాజును శపించడం, రాజ్యాన్ని అరాజకం చేయడం మన వంటి వారికి తగని పని. సరే, గతం గతం, కాలాన్ని ఎవరూ మార్చలేరు అని నిట్టూర్చాడు. పిదప గౌరముఖుడు అనే తన శిష్యుడి ద్వారా శాపం సంగతి నీ తండ్రికి కబురు చేశాడు. రక్షణ మార్గాలు వెతుక్కోమన్నాడు. శాపం గురించి తెలియగానే మీ నాన్న కంగారు పడ్డాడు. ఒంటి స్తంభం మేడలో గాలికైనా చూరరాని మందిరంలో ఉండి రాజ్యపాలనం చేయసాగాడు. అలా 6 రోజులు గడిచాయి. 7వ రోజున ఋషికుమార శాప నిర్వహణార్థం తక్షకుడు హస్తినాపురానికి రాసాగాడు. మార్గం మధ్యలో అతనికి కాశ్యపుడనే భూసురుడు కనిపించాడు. ఆ కాశ్యపుడు పాము మంత్రం వేయడంలో ఉద్దండుడని, చంపబోయే పరీక్షిత్తుని రక్షించేందుకే వెళుతున్నాడని గ్రహించి తక్షకుడు అతనికి అడ్డం పడ్డాడు. తనని తాను ఎరిగించుకున్నాడు. తను కరిచిన వాడిని బ్రతికించడం ఎవరితరమూ కాదన్నాడు సర్పరాజు. తన మంత్రానికి తిరుగులేదన్నాడు మహీసురుడు. ఆ విషయమై పంతం పెరిగి పాపరేడు చేరువలో ఉన్న వృక్షాన్ని కాటువేశాడు. తక్షణమే ఆ వృక్షం బుగ్గి కుప్పగా మారిపోయింది. ఆ చెట్టుని బ్రతికించమన్నాడు తక్షకుడు. కాశ్యపుడు మంత్రోచ్చారణ చేశాడు. వెంటనే ఆ చెట్టు సజీవమై పూర్వ ప్రకారం శోభిల్లసాగింది. ఆశ్చర్యపోయిన అహిరాజు ఆ బ్రాహ్మణుడు ధనార్థి అయి వస్తున్నాడని తెలిసి అతను కోరిన ధనాన్ని, అధికమైన ధనాన్ని ఇచ్చి హస్తినాపురం రాకుండా వెనక్కి మళ్లించాడు. అనంతరం తాను కరిపురం చేరి కొందరు నాగుల్ని మానవ రూపాల్లో నీ తండ్రి వద్దకు పంపాడు. కొన్ని పళ్ళు, దర్భలు రాజుకియ్యండి అని తన అనుచరులకు ఆజ్ఞాపించి ఆ ఫలాలలోనే ఒక పండులో తానొక చిన్న క్రిమి రూపంలో ఒదిగి కూర్చున్నాడు. కామరూపులైన నాగులు దర్భలు, ఫలాలు రాజుకిచ్చారు. నీ తండ్రి ఫలాలను భుజించబోయే సమయానికి అందులో ఉన్న భుజంగాదినాథుడు నిజరూపంతో బయటపడి నీ తండ్రిని కాటేసి చంపేశాడు. మంత్రులలా చెప్పగానే తిరిగి ఉద్దంకుడు అందుకున్నాడు. జనపతి,
తండ్రికి జరిగిన అవమానానికి శృంగి శపించాడే అనుకో. ఆ ప్రకారం నీ తండ్రిని కాటువేయడం తక్షకుడి కర్తవ్యమే అనుకో. కానీ రాజును బ్రతికించడానికి వచ్చే మంత్రవేత్తని ప్రలోభపరిచి వెనకకు పంపడం ఎంత అధర్మమో ఆలోచించు. అంటే శాప నిర్వహణ కన్నా పరీక్షిత్తుని చంపడమే ప్రధానం అనుకున్నట్లు బోధపడుతోంది కదా. అదలా ఉంచు. కామరూపుడైన ఆ విషజీవి రాజమందిరంలోకి మాయాపదాన ప్రవేశించాల్సిన అవసరమేమిటో ఆలోచించు. రాజా, నీ తండ్రిని చంపిన వాడి మీద పగ తీర్చుకో. ఆ తక్షకుడి జాతిని మొత్తం తగలబెట్టేయి. అందుకు సర్పయాగం ఒక్కటే మార్గం అన్నాడు. ఇలా 7వ కథని పూర్తి చేసుకున్నాం.